అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది అంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. అయితే ఈ రోజు మొదటి రోజు అవటంతోనే చూడొచ్చు వాతావరణం మొత్తం కూడా వర్షంతో నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే పొద్దున్న నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడంతో ఒక్కసారిగా అంటే నిన్నటి వరకు కూడా చూసుకోవచ్చు, నిన్న రాత్రి వరకు కూడా చూసుకుంటే ఉష్ణోగ్రత వేడి ఎక్కువ అవ్వడంతో ప్రజలు ఎంతగానో ఉక్కిరి బిక్కిరైన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారిగా వాతావరణంలో ఈ విధంగా ఈ రోజు పొద్దున్న నుంచి కూడా ఒక్కసారిగా మార్పులు రావడంతో ప్రజలు ఉపశమనానికి గురైనప్పటికీ కూడా ఇటు చూడొచ్చు. అంటే ఇప్పుడు దాదాపుగా 4 గంటల సమయం అవుతుంది. అంటే దాదాపుగా 1.5 గంటల నుంచి కూడా వర్షం పలు చోట్ల కురిసే విజువల్స్ని కూడా మనం ఆర్టీవీలో అయితే చూడడం జరిగింది. ప్రస్తుతానికి చూడొచ్చు మనం రాయదుర్గం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కనుక అక్కడ చూడొచ్చు ట్రాఫిక్ జామ్ ఏ విధంగా ఉంది అనేది కూడా కనిపిస్తుంది. అదే విధంగా చూసుకుంటే ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు కానివ్వచ్చు, లేకపోతే అత్యవసరాల మీద బయటికి వెళ్తున్న ప్రజలకి మాత్రం కొంత ఇబ్బందికరంగా మారే పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే అటు సైడ్ చూడొచ్చు ఎవరైతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కసారిగా ఈ వర్షానికి తడుచుకుంటూ ఫుట్పాత్ మీద నడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మరొకటి అంటే వర్షానికి ఒకవైపు నుంచి చూసుకుంటే ట్రాఫిక్ జామ్ కూడా అధికంగానే అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడెక్కడ వర్షాలు అధికంగా ఉన్నాయో ఆ ప్రాంతం మొత్తం కూడా ఆ రోడ్ అంతా కూడా నీటితో నిండిపోయి ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి కూడా ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ చూడొచ్చు ఏదైతే రాయదుర్గం దగ్గర మినీ బ్రిడ్జ్ ఉందో అక్కడ చూసుకుంటే కనుక రోడ్డు మీద కొన్ని నీళ్లు కూడా ఆగిపోయిన పరిస్థితి. అంటే ఈ వర్షానికి ఏ విధంగా ఎటువంటి ఇబ్బంది అవుతుంది అనేది కూడా చూస్తున్నాం. అయితే కొన్ని ప్రాంతాలలో మాత్రం డ్రైనేజ్ లీక్ అవ్వటం, నీళ్ళు అక్కడే ఇంకిడి గుంటల్లో ఉండిపోవటం ఇలాంటివి అనేకంగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా ప్రభుత్వం సూచిస్తుందని చెప్పొచ్చు. అలాగే వాతావరణ శాఖ కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకసారి చూసుకుంటే కనుక ఇప్పుడు మనం ఐక్య బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం. ఈ బ్రిడ్జ్ దగ్గర చూడొచ్చు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్. అలాగే మరోవైపు చూసుకుంటే రోడ్లన్నీ కూడా నీటితో కప్పి ఉన్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పండి. ఇక్కడికి చూసుకుంటే ఐక్య ఇక్కడే ఉంది, చాలా మంది షాపింగ్కి వస్తూ ఉంటారు. అటు గచ్చిబౌలి, ఇక్కడ రాయదుర్గం, హైటెక్ సిటీ, అలాగే కేబుల్ బ్రిడ్జ్ ఇటువైపు వెళ్ళేదారులు ప్రస్తుతానికి ట్రాఫిక్ అధికంగా లేనప్పటికీ కూడా సాయంత్రం అంటే ఇప్పుడు 4 గంటల సమయం దాటిందంటే మాత్రం ట్రాఫిక్ మాత్రం అధికంగానే ఉంటుంది అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. దానికి కారణం కూడా చూసుకుంటే ఇక్కడ ఈ ఏరియాలో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా 4 గంటల తర్వాత ఇంటికి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం చూడొచ్చు రాయదుర్గం మెట్రో కింద ఎలాంటి పరిస్థితి నెలకొనింది అనేది కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి అంటే ఇప్పుడే ఈ విధంగా ఉంది అంటే ఇంకో 1-2 గంటల తర్వాత అదే రాత్రి సమయంలో ఇంకెలాంటి పరిస్థితి ఉంటుందో కూడా మనకు తెలుస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ రోజు మాత్రం నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మాత్రం మోస్తారుగా నుంచి అలాగే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా అయితే వాతావరణ శాఖ వెల్లడిస్తుందని చెప్పొచ్చు. అలాగే హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్డుపై నీళ్లు నిల్వ ఉండకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు అలాగే విద్యుత్ సమస్యలు కూడా లేకుండా చూడాలి అంటూ కూడా సీఎం ఆదేశాలు ఇచ్చారనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. అలాగే జిహెచ్ఎంసీ పోలీసులు, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటూ కూడా సీఎం ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇక్కడే కాకుండా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎర్రగడ్డ, పెద్దమ్మ గుడి దగ్గర నుంచి అంటే మొత్తం కూడా తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే రాత్రి వరకు కూడా ఎటువంటి వర్షం కురిసే అవకాశం ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇలాగే 4 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి అంటే వర్షాకాలం వచ్చేసింది అనేటట్టుగా ఉంది. కాబట్టి ప్రజలు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ పిల్లలు కూడా బయటికి అంతే ఒక్కొక్కసారి అత్యవసర ప్రాంతాల్లో కాకుండా మామూలుగా కూడా పిల్లల్ని తీసుకువస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే ఇంకొక వైపు నుంచి చూసుకుంటే కనుక చాలా మంది కూడా ఈ వేసవి కాలం వేసవి కాలం కాలేదు అంటే
వేసవి కాలం అవ్వకముందు ఇలా వర్షాకాలం వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా అతి జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ఇటువైపు నుంచి చూసుకుంటే అధికారులు వాతావరణ శాఖ అందరూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మొదటి రోజే ఈ విధంగా ఉందంటే రాబోయే ఇంకా 3 రోజులు అంటే వాతావరణ శాఖ చెప్తున్న దాని ప్రకారం కనుక చూసుకుంటే ఈ రోజు నుంచి 4 రోజుల పాటు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అతి జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కాబట్టి అత్యవసర ప్రాంతాల్లో మాత్రమే అంటే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్ళాలి అంటూ కూడా వాళ్ళు సూచిస్తున్న పరిస్థితి. అయితే కరెంటు స్తంభాలు, చెట్లు ఏవైతే ఉంటాయి అంటే వర్షం ఈ విధంగా ఉన్నప్పుడు పర్లేదు, కానీ ఎక్కువగా వర్షం కనుక భారీ వర్షం వస్తే గనక ఒకవేళ చెట్ల కింద, స్తంభాల కింద ఉండొద్దు అంటూ కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. చూడొచ్చు ప్రయాణికులందరూ కూడా ఎంతగానో ఇబ్బంది పడుతూ తడుస్తూ వెళ్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అంటే నిన్నటి నుంచి కూడా ఆర్టీవీలో మనం చూస్తూనే ఉన్నాం, నిన్నటి నుంచి కూడా రాబోయే 4 రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా కొంతమంది జాగ్రత్త పడినప్పటికీ మరికొంతమంది మాత్రం లైట్ తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు కొంతమంది తడుచుకుంటూ వెళ్తున్న పరిస్థితి. ఇంకో చోట అయితే ట్రాఫిక్ జామ్, మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఆ రోడ్డు మొత్తం కూడా నీటితో నిండిపోయిన పరిస్థితిని కూడా మనం చూడడం జరిగింది గతంలో. అయితే ఈ రోజు నుంచి వచ్చే 4 రోజులు కూడా ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా వాతావరణ శాఖ అయితే చెప్పడం జరుగుతుంది. మరోవైపు నుంచి చూసుకుంటే కనుక ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి, లేకపోతే అత్యవసర ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్ళిన వాళ్ళు మాత్రం అతి జాగ్రత్తగా ఉండాలి. అంటే గొడుగులు తీసుకువెళ్ళడం, పని అయిపోయిన వెంటనే ఇంటికి రావటం, ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటూ కూడా సూచించడం జరుగుతుంది. కరెంట్లు పోయే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు మాత్రం అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలి, అతి జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ప్రభుత్వం చెప్పడం జరుగుతుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఈ 3 రోజులు అంటే ఈ రోజుతో సహా 4 రోజులు అతి జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అలాగే హైడ్రా అలాగే ప్రభుత్వం అందరూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. కెమెరామ్యాన్ విజయ్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.